హాయ్ ఫ్రెండ్స్. ఏప్రిల్ 1, 2024 సోమవారం నాటి న్యూస్ పేపర్లో కరెంట్ అఫైర్స్ ఒకసారి గమనించండి. ఎల్కే అద్వానీకి భారతరత్న ఇవ్వటం జరిగింది. నిన్నటి పేపర్లో నలుగురికి భారతరత్న 2024 సంవత్సరానికి సంబంధించి నలుగురికి ఇవ్వటం జరిగింది. ఆరోగ్య కారణాల రీత్యా ఎల్కే అద్వానీ యొక్క నివాసానికే భారతదేశ ప్రధాని మరియు భారతదేశ రాష్ట్రపతి ఇద్దరు వెళ్ళి భారతరత్న అవార్డుని అద్వానీకి ఇవ్వటం జరిగింది. భారతరత్న అవార్డు ఇప్పటి వరకు ఎంతమందికి ఇచ్చారు అని అంటే 53 మందికి ఇచ్చారు. 53వ వ్యక్తి ఎవరు అని అంటే ఎల్కే అద్వానీ. నిన్నటి పేపర్లో చిన్న మిస్టేక్ కూడా చెప్పాను, అది ఒకసారి చూడండి. భారతరత్న అవార్డు పొందినటువంటి మొట్టమొదటి సింగర్ ఎవరు అని అంటే ఎంఎస్ సుబ్బలక్ష్మి. భారతరత్న అవార్డు పొందిన మొదటి మహిళ ఇందిరాగాంధీ. భారతరత్న అవార్డు పొందిన మొదటి ప్రధాని నెహ్రూ. భారతరత్న అవార్డు పొందిన మొట్టమొదటి విదేశీయుడు ఎవరు అని అంటే ఖాన్ అబ్దుల్ గఫర్ ఖాన్. ఇది కరెక్ట్. నిన్నటి పేపర్లో భారతరత్న ప్లేస్లో ఆస్కార్ అవార్డు అని చెప్పి తప్పుగా చెప్పడం జరిగింది. కాబట్టి భారతరత్న అవార్డు పొందినటువంటి మొట్టమొదటి సింగరు, మొదటి మహిళ, మొదటి ప్రధాని, భారతరత్న అవార్డు పొందిన మొదటి విదేశీయుడు గుర్తుపెట్టుకోండి. నిన్నటి పేపర్లో కొద్దిగా మిస్టేక్ చెప్పడం జరిగింది, దాన్ని కరెక్ట్ చేసుకోండి. కొత్త బంగారు లోకం చిప్పుల రంగం అని చెప్పి ఒక ఆర్టికల్ రాయడం జరిగింది. భారతదేశంలో చిప్పుల తయారీకి సంబంధించి 3 ప్లేసుల్లో చిప్పుల కంపెనీలు నెలకొల్పబోతున్నారు. చాలా ఇంపార్టెంట్, ఒకసారి చూడండి. భారతదేశీయంగా చిప్పుల తయారీకి అమిత ప్రాధాన్యత ఇస్తుంది. ఇటీవల 1.25 లక్షల కోట్ల పెట్టుబడితో నిర్మిస్తున్నటువంటి 3 సెమీ కండక్టర్ కర్మాగారాలకు ప్రధాని మోడీ శంకుస్థాపన చేయడం జరిగింది. బడ్జెట్ ఎంత అని అడుగుతాడు. ఎన్ని సెమీ కండక్టర్ పరిశ్రమలు అని అడుగుతాడు. 3. ఆ 3 2 ఏ రాష్ట్రంలో నెలకొల్పుతున్నారంటే గుజరాత్లో 2, మూడవది అస్సాంలోని ఒక పరిశ్రమ, సెమీ కండక్టర్ పరిశ్రమని నెలకొల్పడం జరుగుతుంది. 3 ఎక్కడ ఏ రాష్ట్రాలని కూడా అడుగుతాడు. దేశంలో చిప్పుల తయారీని ప్రోత్సహించడానికి కేంద్రం బడ్జెట్లో ఎన్ని వేల కోట్ల డాలర్లు కేటాయించింది అని అడుగుతాడు. 10,000 కోట్ల డాలర్లు. చాలా ఇంపార్టెంట్ బడ్జెట్. చిప్పుల తయారీలో అగ్రస్థానాన్ని ఉన్నటువంటి దేశాలు ఒకసారి చూడండి. అమెరికా, జపాను, తైవాను, దక్షిణ కొరియా, చైనాలు అగ్రగ్రాములుగా ఉన్నాయి ప్రస్తుతము. భారత్లో నెలకొల్పబడే ఈ 3 సెమీ కండక్టర్ కర్మాగారాలకు ఏమేమి సంస్థలు, ఇతర దేశాల సంస్థలు సహాయం చేస్తున్నాయి, ఏ సంస్థలతో ఒప్పందం కుదుర్చుకున్నాయో ఒకసారి చూడండి. అమెరికాకు చెందినటువంటి మెక్రాన్ సంస్థ గుజరాత్లో సెమీ కండక్టర్ కర్మాగారాన్ని ఏర్పాటు చేస్తుంది. అమెరికాకు చెందింది ఈ మెక్రాన్ సంస్థ, గుర్తుపెట్టుకోండి. గుజరాత్లో ధోలేరా చిప్పు తయారీ కేంద్రంగా అవతరిస్తుంది. గుజరాత్లో ఎక్కడంటే ధోలేరా చిప్ కర్మాగారం, గుర్తుపెట్టుకొని, చాలా ఇంపార్టెంట్ ఇది. అదేవిధంగా తైవాన్కు చెందిన పవర్ చిప్ కంపెనీతో కలిసి టాటా గ్రూప్ సెమీ కండక్టర్ కర్మాగారాన్ని చేపడుతుంది. ఇది కూడా గుజరాత్లోనే. అందులో భాగంగా టాటా గ్రూప్ ఇప్పటికే స్మార్ట్ ఫోన్ విడిభాగాలు, కూర్పు పరిశ్రమలను నెలకొల్పింది. జపాన్కు చెందినటువంటి రెనెసాస్ ఎలక్ట్రానిక్ కార్పొరేషన్ ఇండియా చిప్ తయారీ రంగంలో ప్రవేశించాలని చెప్పి ఆలోచిస్తుంది. రెనెసాస్ ఎలక్ట్రానిక్ కార్పొరేషన్ సంస్థ ఏ దేశానికి చెందింది అని అడుగుతాడు. చాలా ఇంపార్టెంట్ బిట్ ఇది కూడానే. జపాన్. ఈ చిప్ తయారీకి సంబంధించి చిప్ డిజైనింగ్, చిప్ కూర్పు, ఇలా ఒక్కొక్క దాంట్లో ఏ దేశం అగ్రగామిగా ఉన్నాయి అన్నది ఒకసారి చూడండి. అమెరికా చిప్ డిజైనింగ్లో అగ్రగామిగా పేరొందింది. 72% దాకా చిప్ డిజైన్ సాఫ్ట్వేరు లైసెన్సుల విక్రయాలు అమెరికా కంపెనీల చేతుల్లోనే నడుస్తున్నాయి ప్రస్తుతం. అంతర్జాతీయ చిప్ డిజైన్ అమ్మకాల్లో 46% అమెరికాదే. చిప్పు తయారీ మార్కెట్లో 50% వాటాతో తైవాన్ ప్రథమ స్థానంలో ఉంది. 17% వాటాతో దక్షిణ కొరియా రెండో స్థానంలో ఉంది. చిప్ల కూర్పు ప్రధానంగా చైనా, తైవాన్, దక్షిణ కొరియాలో జరుగుతుంది. ఈ విషయంలో చైనాదే అగ్ర స్థానం. చిప్ కూర్పుల విషయంలో, చిప్ డిజైనింగ్ విషయంలో అమెరికా, చిప్ కూర్పు విషయంలో చైనా, చిప్ తయారీ మార్కెట్లో ఎక్కువ శాతంతో తైవాను ప్రథమ స్థానంలో ఉన్నాయి. భారతదేశంలో మొట్టమొదటిసారిగా 2022 సంవత్సరంలో ప్రత్యేక సెమీ కండక్టర్ విధానాన్ని ఆవిష్కరించిన మొట్టమొదటి రాష్ట్రం ఏదేనంటే గుజరాత్. తర్వాత స్థానాలు ఉత్తరప్రదేశ్, ఒడిశా రాష్ట్రాలు ఆక్రమిస్తున్నాయి. చాలా ఇంపార్టెంట్ ఇది ఈ బిట్టు. గొంతెండుతున్న నగరాలు అని చెప్పి భూగర్భ జలాలు అడిగింటిపోతున్నాయి. దీనివల్ల ప్రధాన నగరాలకు నీటి సమస్య, తాగునీటి సమస్య రాబోతుంది అని చెప్పి ఐరాస హెచ్చరించడం జరిగింది. ఇందులో భాగంగా భారత్లో 2030 నాటికి 40% ప్రజలకు సరైన తాగునీటి వసతి ఉండదని నీతి ఆయోగ్ ఇటీవల కాలంలో స్పష్టం చేసింది. ఏ సంవత్సరం నాటికి 40% ప్రజలకు సరైన తాగునీరు ఉండదని చెప్పి ఇటీవల కాలంలో నీతి ఆయోగ్ స్పష్టం చేసింది అని అడుగుతాడు. 2030 సంవత్సరము. వరల్డ్ వైడ్ ఫండ్ నివేదిక ప్రకారము 2050 కల్లా ముంబై, ఢిల్లీ, జైపూర్, లక్నో, చెన్నై, ఇందోరు, అమృత్సరు, పూణే, శ్రీనగర్, కోల్కతా,
కోజికోడ్ తెలుగు రాష్ట్రాల్లో హైదరాబాద్, విశాఖపట్నం నగరాలకు కూడా అత్యధిక నీటి సమస్య రాబోతుందని చెప్పి ఏ నివేదిక వెల్లడించింది అని అడుగుతాడు. ఏ సంవత్సరం వరకు అని అడుగుతాడు. వరల్డ్ వైడ్ ఫండ్ 2050 సంవత్సరం దాకానే ఈ నివేదిక. దేశవ్యాప్తంగా నగరాల్లో తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కార మార్గం చూపాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం 2015లో అటల్ మిషన్ ఫర్ రెజువనేషన్ అండ్ అర్బన్ ట్రాన్స్ఫర్మేషన్ పథకాన్ని తీసుకురావడం జరిగింది. ఈ పథకం దేనికి సంబంధించింది అని అడుగుతాడు. దేశవ్యాప్తంగా నగరాల్లోని తాగునీటి సమస్యను శాశ్వత పరిష్కారం చూపాలనే ఉద్దేశంతో ఏ పథకాన్ని ఏ సంవత్సరంలో తీసుకొచ్చింది అని అడుగుతాడు కేంద్ర ప్రభుత్వం. 2015లో అటల్ మిషన్ ఫర్ రెజువనేషన్ అండ్ అర్బన్ ట్రాన్స్ఫార్మేషన్ పథకాన్ని తీసుకురావడం జరిగింది. దానినే అమృత్ అని కూడా అంటారు. తర్వాత దీని కొనసాగింపుగా అమృత్ 2.0 అని కూడా తీసుకురావడం జరిగింది. జనం ఓట్లకు వెంపర్లాట, జల కష్టాలు దాటవేత అని చెప్పి వ్యవసాయానికి మరియు తాగునీటికి ఉన్నటువంటి కష్టాల గురించి, సమస్యల గురించి ఈ ఆర్టికల్ రాయటం జరిగింది. ఇందులో ఆంధ్రప్రదేశ్లో కొన్ని ప్రాజెక్టులు ఏ ఏ నదుల మీద ఉన్నాయి, ఏ ఏ జిల్లాల్లో ఉన్నాయి అన్నది ఒకసారి చూడండి. పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకం తూర్పుగోదావరి జిల్లా సీతానగరం మండలం పురుషోత్తపట్నం దగ్గర ఉంది. కొండవీటి వాగు ఎత్తిపోతల పథకం గుంటూరు జిల్లాలో ఉంది. కొండవీటి వాగు ఎత్తిపోతల పథకం దేనికి సంబంధించింది అంటే కృష్ణానది నీటి మట్టం కొండవీటి వాగు నీటి మట్టం కంటే పెరిగినప్పుడు, ఎప్పుడైనా వరదలు వచ్చినప్పుడు కృష్ణానది నీటి మట్టం కొండవీటి వాగు నీటి మట్టం కంటే పెరిగినప్పుడు కొండవీటి వాగు నీటిని 5,000 క్యూసెక్ల మేర ఎత్తిపోయటం ద్వారా రాజధాని నగరాన్ని ముంపు నుంచి కాపాడటం కోసం ఏర్పాటు చేసినటువంటి పథకం ఇది. చాలా ఇంపార్టెంట్ ఎత్తిపోతల పథకం ఇది. సర్దార్ గేతు లచ్చన్న తోటపల్లి బ్యారేజ్ ప్రాజెక్టు గుర్తుపెట్టుకోండి, ఇంపార్టెంట్. సర్దార్ గేతు లచ్చన్న తోటపల్లి బ్యారేజ్ ప్రాజెక్టు విజయనగరం జిల్లాలో ఉంది. నాగావళి నది మీద ఉంది. వంశధార ప్రాజెక్టు శ్రీకాకుళం జిల్లాలో ఉంది. వంశధార నది మీద ఉంది. అదేవిధంగా వెంగళ రాయ ప్రాజెక్టు శ్రీకాకుళం జిల్లాలోనే ఉంది. సువర్ణముఖి నది మీద ఉంది. తోటపల్లి ప్రాజెక్టు శ్రీకాకుళం జిల్లాలోనే ఉంది. నాగావళి నది మీద ఉంది. ముద్దవలస ప్రాజెక్టు శ్రీకాకుళం జిల్లాలోనే ఉంది. సువర్ణముఖి నది మీద ఉంది. ఇది వెంగళరామ సాగర్ ప్రాజెక్టు పార్వతీపురం జిల్లాలో ఉంది. సువర్ణముఖి నది మీద ఉంది. ఇది కూడా జంజావతి రబ్బర్ డ్యాము పార్వతీపురం జిల్లాలోనే ఉంది. జంజావతి నది మీద ఉంది. ఆసియాలోనే మొట్టమొదటి రబ్బర్ ప్రాజెక్ట్ ఏది అని అంటే జంజావతి రబ్బర్ ప్రాజెక్టు. ఇంపార్టెంట్ బిట్ ఇది. ఆడారు గడ్డి ప్రాజెక్టు విజయనగరం జిల్లాలో ఉంది. ఆడారు గడ్డి వాగు పైన ఉంది. ఇలా ఆంధ్రప్రదేశ్లో ప్రతి నది మీద ఉన్నటువంటి ప్రాజెక్టులు ఏదో ఒక నది మీద ఏ ప్రాజెక్టు ఏ నది మీద ఉంది, ఏ జిల్లాలో ఉంది అని అడుగుతాడు. కాబట్టి గుర్తుపెట్టుకోండి, ఇంపార్టెంట్. పాదగయ క్షేత్రాన్ని సందర్శించిన పవన్ కళ్యాణ్ అనే ఒక ఆర్టికల్ రాయడం జరిగింది. ఈ పాదగయ క్షేత్రం ఎక్కడ ఉందనంటే ఆంధ్రప్రదేశ్లోని పిఠాపురంలో ఉంది. కాకినాడ జిల్లా పిఠాపురంలో ఉంది. ప్రజెంట్ భారతదేశంలో 18వ లోక్సభకి ఎన్నికలు జరుగుతున్నాయి. లోక్సభకి ఎన్నికలు జరగబోయే స్థానాలు ఎన్ని అని అంటే 18వ లోక్సభకి ఎన్నికలు జరగబోయే స్థానాలు 543. ఈ లోక్సభ ఎన్నికలు 18వ లోక్సభ ఎన్నికలు ఎన్ని విడతలుగా నిర్వహిస్తున్నారంటే 7 విడతలుగా నిర్వహిస్తున్నారు. ఇందులో కొన్ని రాష్ట్రాల యొక్క లోక్సభ స్థానాలు చూడండి. యూపీ ఉత్తరప్రదేశ్ 80 లోక్సభ స్థానాలు. అరుణాచల్ ప్రదేశ్కి లోక్సభ స్థానాలు ఎన్ని అంటే 2. అరుణాచల్ ప్రదేశ్ యొక్క అసెంబ్లీ స్థానాలు ఎన్ని అంటే 60. మేఘాలయ యొక్క లోక్సభ స్థానాలు ఎన్ని అంటే 2. గోవా యొక్క లోక్సభ స్థానాలు 2. ఢిల్లీ లోక్సభ స్థానాలు ఎన్ని అంటే 7. పశ్చిమ బెంగాల్ లోక్సభ స్థానాలు 42. తమిళనాడు లోక్సభ స్థానాలు 39. ఉత్తరప్రదేశ్ లోక్సభ స్థానాలు 80. మధ్యప్రదేశ్ లోక్సభ స్థానాలు 29. ముగిసిన భారత అమెరికా విన్యాసాలు అని చెప్పి టైగర్ ట్రయంఫ్ 2024 విన్యాసాల గురించి రాయడం జరిగింది. టైగర్ ట్రయంఫ్ 2024 విన్యాసాలు ఏ 2 దేశాల మధ్య నిర్వహించారు అని అంటే భారత అమెరికా మధ్య నిర్వహించేటటువంటి యుద్ధ విన్యాసాలు. ఇవి మార్చి 18 నుంచి మార్చి 30 వరకు కొనసాగాయి. ఇందులో మార్చి 18 నుంచి 20 వరకు హార్బర్ ఫేస్ విన్యాసాలు నిర్వహించారు.
సి ఫేజ్ విన్యాసాలు మార్చి 26 నుంచి మార్చి 30 వరకు నిర్వహించడం జరిగింది. ఇంపార్టెంట్. ఛాంపియన్ క్రీడల విషయానికి వస్తే ప్రజెంట్ బోపన్న అదర్హో అని చెప్పి ఒక ఆర్టికల్ రాయడం జరిగింది. మియామి ఓపెన్ డబుల్స్ టైటిల్ని బోపన్న జోడీ గెలుచుకోవడం జరిగింది. 2024 ఆస్ట్రేలియన్ డబుల్ ట్రోఫీ కూడా రోహన్ బోపన్న నెగ్గడం జరిగింది. రోహన్ బోపన్న మియామి ఓపెన్ డబుల్స్ టైటిల్ని ఏ పార్ట్నర్తో గెలవడం జరిగింది అని అడుగుతాడు. మాథ్యూ ఎబ్డెన్, ఆస్ట్రేలియా ఆటగాడు మాథ్యూ ఎబ్డెన్, గుర్తుపెట్టుకోండి. అతి ఎక్కువ వయసులో గ్రాండ్ స్లామ్ నెగ్గినటువంటి క్రీడాకారుడు ఎవరని అంటే రోహన్ బోపన్న 42 సంవత్సరాల వయసులో నెగ్గడం జరిగింది. ఆ గ్రాండ్ స్లామ్ పేరు ఏంటంటే ఆస్ట్రేలియన్ ఓపెన్. ఇప్పుడు మియామి ఓపెన్ ఎవరి మీద నెగ్గారు అని అంటే సీడ్ డోడిగ్ ఆస్టిన్, ఈ జోడీ మీద రోహన్ బోపన్న ఎబ్డెన్ జంట విజయం సాధించడం జరిగింది. గుర్తుపెట్టుకోండి. 2024 మియామి ఓపెన్ డబుల్స్ టైటిల్ విజేత ఎవరు అని అడుగుతాడు. భారత క్రీడాకారుడు రోహన్ బోపన్న, మాథ్యూ ఎబ్డెన్.